మసీద్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి నాకైతే మా మేడం వాళ్ళు బయట ఆర్డర్ వచ్చింది అది ఇది అని చెప్పి కాలు కూడా చేయలేదనమాట. నేనైతే ఆశ్చర్యపోయినా అసలు ఎందుకు చేయడం లేదు అనేసి వాళ్ళు. అంటే డైలీ ఫ్రైడే దానికి పిచ్చి చేస్తారన్నమాట. నాకు కాల్ చేసి బయట ఆర్డర్ వచ్చింది తీసుకుంటా అంటారు అనమాట. ఈరోజు అయితే అసలుగా చెప్పాలి, ఎందుకంటే నేను గొడవ నేను చెప్పిన కదా నేను నైటు, అంటే లాస్ట్లో గొడవ నేను చెప్పిన చూసినారా, మా అమ్మ గొడవ వేసుకుంది ఇంట్లోని. ఎందుకంటే మా అమ్మ ఎందుకు గొడవ వేసుకుందరా అంటే, నేను వచ్చింది ముసలోనికి డ్రైవర్గా, ముసలోనికి ముసలామ్మకి డ్రైవర్ అనమాట. నేను ముసలిలో కొడుకులోకి చేస్తాను, అందరికీ చేస్తాను అనమాట. వాళ్ళ డ్రైవర్లు ఉండగానే నేను చేస్తున్నా వాళ్ళ పని, అందుకు మా అమ్మ గొడవ వేసుకుంది అనమాట. కోకోకోలా వచ్చిందనమాట. ఇది బట్టి మన మధ్యాహ్నం ఫుడ్. ముక్క అయితే భలే ఉంటుంది చూడండి, ఎంత సాఫ్ట్ ఉడికిపోయింది చూడండి. ఇది చూడండి, ఇది రెండో ట్యాంకు. ఇలాంటివి మొత్తం మళ్ళీ 3 ఉన్నాయన్నమాట. మొత్తం 4 ట్యాంకులు అయితే క్లీన్ చేయాలి. ఇది రెండోది, దీనిలో ఉన్నది మొత్తం అన్ని పడేయాలంట. ఒక్క సెకండ్, ఇది మళ్ళీ 3వది. మీ అందరికి ఒక డౌట్ వచ్చిండదు, ఇదంతా మాకెందుకు చూపిస్తాం రా ఇవన్నీ క్లీన్ చేసేటి ఇవన్నీ అని. ఎందుకురా అంటే, నేను వచ్చిన పని వేరు. నేను వచ్చిన పని ఏం పని? డ్రైవింగ్ పని. నేను చేస్తున్న పని అన్ని పనులు చేస్తున్నా, అలా ఉంటుంది. జాగ్రత్త పడతారని. ఇంకా అలా మొత్తం యాక్వేరియంలు, మా బాబాయ్ ఇంట్లో మొత్తం రూమ్లు అన్నీ క్లీన్ చేసేసినాం అనమాట. కొత్త యాక్వేరియంలు వస్తున్నాయంట. అంటే మా బాబాయ్ వచ్చేసింది అంటే, నేను అమ్మడమే కాదు, మా ఇంట్లో కూడా నేను మంచి పెట్టుకోవాలి కదా. ఆల్రెడీ మొత్తం 10-20 యాక్వేరియంలు ఉన్నాయి, చిన్న తీసేసి పెద్ద పెద్దవి పెడుతున్నాను అనమాట యాక్వేరియంలు నీట్గా మంచిగా. ఇప్పుడైతే రాత్రి టైం 11 అవుతుంది. మా కోడి పైకి వేసిండు, కింద నీళ్ళు కాడుతున్నాయంట. పైన ఏడన్నా నీళ్ళు లీకేజ్ మేము చూడుకుంటాడు. వీడు చూస్తే ఏడాలు లీకేజ్ చూడండి పైపులు. ఆడేమో నీళ్ళు తడింది, అది యాడ్ నుంచి వస్తున్నాయి ఎవరు తెలుసు. కింద నీళ్ళు ఏమో కాడుతున్నాయి. ఇదంతా మాకు వీడింట్లో చూడండి మొత్తం రిపేర్లు ఉంటాయి. ఇది మన 100 Day ఛాలెంజ్లో డే 12. హే హాయ్ అందరికీ. ప్రజెంట్ అయితే మార్నింగ్ లేచేసాను అనమాట. టైమ్స్ ఉన్నాయి ఇంకా ఎంత 10 అవుతుంది, 9:30కి లేచాను నేను. యాక్చువల్గా ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. మా వాడు చుట్టికి వెళ్ళిపోయాడు. మా మేడం ఫోన్ చేసి నన్ను, హుసేన్ నువ్వు ఉన్నావా, చుట్టికి వెళ్ళిపోయినావా అని అడుగుతుంది. అంటే వాళ్ళు అడుగుతారు అనమాట. చూడండి చాలా మంది చుట్టూలు ఇవ్వనీకే పడతారు. మా ఇంట్లో మా మేడం అదే పనిగా ఫోన్ చేసి, మా ముసలాం అనమాట, ఫోన్ చేసి హుసేన్ నువ్వు చుట్టికి వెళ్ళావా ఉన్నావా అని అడుగుతుంది. లేదు మా ఉన్నా అని చెప్పిన. సరేలే నీకోసం నేను ఫుడ్ మేకింగ్ చేస్తున్నాను అన్నది. అంటే నేను ఫుడ్ మేక్ చేసి నీకు పంపిస్తాను అనమాట. నేను ఫుడ్ తయారు చేసి పంపిస్తాను. ఇవి ఆమ్లెట్ అనమాట. ఆమ్లెట్ బ్రెడ్లు ఉంటాయి కదా, ఆమ్లెట్ బ్రెడ్లు 2 వేసినాయి, ఒక నార్మల్ గుడ్డు పెట్టింది అనమాట. అంటే మజ్జిగ కూడా వచ్చింది నాకు తాగమని. ఇవి మన బాదం. ఇది వాళ్ళ మన మార్నింగ్ ఫుడ్. దీంతో పాటు ఇంకా టీ చేసుకోవాలి. టీ చేసుకుంటే ఒక పని అయిపోతుంది. మా వాడికి ఈరోజు ఈ వారం లీవ్కి వెళ్ళిపోయిన అనమాట. వాడు ఫ్రైడే లీవ్కి వెళ్తారనమాట. ఎందుకంటే వాడికి ఫ్రైడే లీవ్ ఉంటుంది. ఇక్కడ వాడు మాట్లాడుకుని వచ్చాడు అట్లా. నాకు మంత్లీ ఒకటి ఉంటుంది. యాక్చువల్గా అయితే నిన్న మంత్ అస్సలుగా లీవ్కి వెళ్ళాలి. ఇంకా వదిలేసిన ఈ మంత్ అన్న చూడాలి లీవ్కి వెళ్ళాలి అడిగేసి అవసరం. అంటే ఇప్పుడు ఎండలు భయంకరంగా ఉన్నాయన్నమాట. ఎండ ఇచ్చేసి భయంకరంగా ఉంది, అందువల్లనే లీవ్కి వెళ్ళడం మానేసిన. లేదంటే కనుక వెళ్ళిపోయింది. చూడాలి ఈ మంత్ ఎండలో కూడా ఇది ఋతువు అనేది ఉంటుంది అనమాట. భయంకరంగా వేడి ఉంటుంది, కష్టమవుతుంది మేబీ. చూడాలి, చూద్దాం. లేదంటే లేదు. మార్నింగ్ నుంచి ఇంకా డ్యూటీ ఎందుకు ఏం లేదులే కానీ, ప్రజెంట్ అయితే ఇంకా డైరెక్ట్ స్నానం చేసి మసీద్కి వెళ్తున్నాను. నమాజ్కి టైం అయిపోయింది, ఆల్రెడీ టైం ఎక్కువ అయిపోయింది. ఇంకా టైం ఉంది కొంచెం. అందరు వెళ్ళిపోయింటారు, నేను లాస్ట్ వెళ్తున్నాను. డ్యూటీ కన్నా ఏం లేదు, మార్నింగ్ నుంచి ఫుడ్ కూడా వల్లే రూమ్లో నేను నిన్న. మా తమ్ముడు ఫోన్ మాట్లాడుతూ వాడు ఇంటికి అన్నాడు కదా. సో ఫ్రైడే వచ్చిందంటే మసీద్కి వెళ్ళడం, నమాజ్ చేసుకుంటూ రావడం. అంటే మధ్యాహ్నం జాబ్రియాకి వెళ్ళాల్సి ఉంటుందేమో మేబీ, రైస్ ఎందుకు తీసుకోవడానికి ఏమన్నా అన్నం అన్నది. అంటే వాళ్ళ ముస్లిం ఇంట్లో చేపిస్తున్నారు, మా ముస్లిం వాళ్ళ అమ్మాయిల ఇంట్లో. ఓకే వెళ్ళాలి, కానీ ఇది ఎండ సింపిడుస్తుంది చెంపు చూడండి. చలో నమాజ్ చేసుకొని కలుద్దాం. మసీద్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి నాకైతే మా మేడం వాళ్ళు బయట ఆర్డర్ వచ్చింది అది ఇది అని చెప్పి కాలు కూడా చేయలేదనమాట. నేనైతే ఆశ్చర్యపోయినా అసలు ఎందుకు చేయడం లేదు అనేసి వాళ్ళు. అంటే డైలీ ఫ్రైడే దానికి పిచ్చి చేస్తారన్నమాట. నాకు కాల్ చేసి బయట ఆర్డర్ వచ్చింది తీసుకుంటా అంటారు అనమాట. ఈరోజు అయితే అసలుగా చెప్పాలి, ఎందుకంటే నేను గొడవ నేను చెప్పిన కదా నేను నైటు, అంటే లాస్ట్లో గొడవ నేను చెప్పిన చూసినారా, మా అమ్మ గొడవ వేసుకుంది ఇంట్లోని. ఎందుకంటే మా అమ్మ ఎందుకు గొడవ వేసుకుందరా అంటే, నేను వచ్చింది ముసలోనికి డ్రైవర్గా, ముసలోనికి ముసలామ్మకి డ్రైవర్ అనమాట. నేను ముసలిలో కొడుకులోకి చేస్తాను, అందరికీ చేస్తాను అనమాట. వాళ్ళ డ్రైవర్లు ఉండగానే నేను చేస్తున్నా వాళ్ళ పని, అందుకు మా అమ్మ గొడవ వేసుకుంది అనమాట. నేను తీసి నీ వీసా నీ పని చేయనీకి అందరు పనులు చేస్తాను, నువ్వు గమ్ముండు చూసా, మళ్ళీ మా కొడుకు ఏం పని చేయలేని అని నేను ఆ విషయంలోనే అమ్మ గొడవడింది అనమాట. హుసేన్ ఏం పని చేయడని అన్నాడంట ముసలాయన. వేస్తుందంట మా అమ్మ. నిన్న పొద్దున్నే అంత లేచి హాస్పిటల్ పోయి మా అంత తీసుకొని వచ్చాను, అక్కడ తిరిగి అంతసేపు వెయిట్ చేసి అక్కడ ఇన్ని వేసుకుందంట మా అమ్మ. ముసలాయన అందరు గమ్మున ఉన్నారంట మా అమ్మ అడుస్తుంటే. మా ముసలి నేను అంటుంది నాతో. అందుకనే ఈరోజు ఏం బిడ్డలు ఎందుకు చెప్తలేరు వాళ్ళ మేడం వాళ్ళు. అంటే నాకు కాల్ చేసి వీళ్ళ మేడం అనమాట. ఇప్పుడు దుబ్బు అంటాడు ఇప్పుడు హాల్లోకి వెళ్ళింది. వీళ్ళ మేడం ఫోన్ చేసి బయట ఆర్డర్ వచ్చి తీసుకొని రా హుసేన్ అంటది.
ఏదైనా పనులు ఇప్పుడు వాళ్ళు లేడు కదా, అన్ని వాళ్ళ పనులు నాకు చెప్తారు. అందుకని మా అమ్మ కూడా ఇస్తున్నాను, ఈరోజు నాకేమో ఫోన్ కూడా చెప్తలేదు. చూడాలి ఏమన్నా మేబీ ఫోన్ చేస్తున్నాం అంటే ఇంకొక మేడంకి డ్రైవర్ ఎవరు లేరనమాట, ఆమె ఫోన్ చేస్తుంది. ఇలా వాళ్ళు కూడా వీళ్ళ సారు వీళ్ళ డ్రైవర్ ఇంటికి వెళ్ళింది కదా, వీళ్ళ సార్లు నాకైతే కాల్ అందుకు ఏం చేయలే. చూడాలి మేబీ ఖాళీ ఉన్న పొద్దు నుంచి అంటే మధ్యకి వెళ్ళి వచ్చినా ఏడే కూర్చొని ఉన్నా అంతే. చూద్దాం ఏం జరుగుతుందో. అన్న ముందుకు టైం ఇన్ని ఆకలితుంది, 2:30 అవుతుంది టైము, ఇంకా ఇవ్వలే. ఇస్తే తినాలి. మార్నింగ్లో సరిగ్గా తినలే, ఒక బ్రెడ్ తిన్నది. ఏమి ఇస్తారో చూద్దాం ఫుడ్. ఓకే ఫోన్ చేయలేదు అనుకున్నా, చేసింది. బయట మొత్తం వచ్చిందంట, తీసుకొని రా ఒకసారి పై తీసుకుంటాడు. చూడండి ఇదంతా మతామే. కాల్ రాదు అనుకున్నా, అంటే వాళ్ళ మేడం చేయలే కానీ వేరే మేడం చేసింది. పెట్టేసినామని లోపల మొత్తం అంతా, నేను 10 మనుషులు అందరం. ఇప్పుడు వచ్చిందనమాట చికెన్ మటన్ అన్నీ వస్తాయి అనమాట. ఫ్రైడే ఇంట్లో పార్టీ జరుగుతుంది మా ఇంట్లో. అంటే మా ఇంట్లో ఫ్రైడే పార్టీ అనమాట. పార్టీ అని అంటే మాకేం చెప్పరు, వాళ్ళే ఆర్డర్ చేసుకొని ఫుడ్ అంతా తింటారు. అంటే ఫుడ్ ఏం చేయరు మా ఇంట్లో, మా కోడిలు మొత్తం ఆర్డర్ చేసుకొని తింటా ఉంటారు. సో అలా ఉంటుంది మా కోడిలో. తమ్ముడే చేసిన ఇప్పుడే. చలో మనకైతే ఫుడ్ వచ్చింది ఇప్పుడే. వాళ్ళకి అలా మధ్యాహ్నం అంటే ఇంకా లోపల పెట్టించాం కదా, లోపల పెట్టిన తర్వాత అన్ని సపరేట్ అనమాట మా మేడం. నా కోసం నా ఫుడ్ అయితే పంపించింది. చూడండి అంటే ఈ ఫ్రైడే వచ్చిన ఫుడ్ బయట నుంచి ఆర్డర్ పెడతారు కదా, కొంచెం టేస్ట్ ఉంటుంది అనమాట. అంటే కోవిడ్ వాళ్ళ స్టైల్ అయినా కానీ అది తినేనికి ఏదో కొంచెం టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఎందుకో. చూడండి మాకు ఇది ఏం ఫుడ్ వచ్చిందో. ఒకటి ఇది మాకు వచ్చిన ఫుడ్, ఇది చూడండి. ఒక చికెన్ ఒక సైడ్ పాటు మొత్తం ఉన్నాడు, పైన అంతా మంచి కాల్చిర్రు, బాగుంది. రైస్ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. దీనికి డక్కుస్, టమాటో డక్కుస్, ఒకటి ఎండుమిరపకాయలు, అది బజ్జీ చేసిండ్రు, ఎండుమిరపకాయలు కారం అనుకోండి. ఇది పచ్చిమిరపకాయలది. ఇది కొంచెం అవి తిననీకి అనమాట, అంటే దాంట్లోకి మామూలుగా ఎర్రగడ్డ ఆనియన్ బదులు లైక్ ఇది ఏదో ఉంటుంది. ఇది కూడా అది ఏం బాగుండదు, నేను తినను ఇది. పట్టు కింద పడితే మళ్ళీ నాకు గది చేస్తుంది, అవసరంగా తీసిన అనిపిస్తుంది. పట్టింది వారేని వదిలేసేయండి గాయస్, అది పడతలేదు, కోపం తెప్పిస్తుంది. కోకోకోలా వచ్చిందనమాట. ఇది బట్టి మన మధ్యాహ్నం ఫుడ్. ముక్క అయితే భలే ఉంటుంది చూడండి, ఎంత సాఫ్ట్ ఉడికిపోయింది చూడండి, ఈజీ భలే ఉంటుంది అనమాట. ఇప్పుడు లాగిచ్చేయడమే, తినేసి కలుద్దాం. ఎంజాయ్ పడగో. యాక్చువల్గా అయితే ఆ డక్కు తీసుకుని తింటున్నా, నాకు మంట అనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం స్పైసీ కావాలన్నట్టు ఇది చూడండి, కొంచెం ఒట్టివరకు కలిసి తీసుకుంటున్నా. చూద్దాం ఎలా ఉంటుందో, మంట సంపిడుస్తుందేమో. అంటే స్పైసీ ఉంటే బాగుంటుంది, కొంచెం కొద్దిగా సప్పగా అనిపిస్తుంది ఎందుకో. రైస్ బాగుంది, టేస్ట్ బాగుంది, రైస్ బాగుంది, ముక్క బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు చూద్దాం ఎట్లుంటుందో. మీకు ఫస్ట్ ముద్ద ఇప్పుడు బాగుంది, కొంచెం స్పైసీ ఉంది. ఇలా అడిషనల్గా ఉంటుంది అనమాట స్పైసీ. మన దగ్గర పచ్చిమిరపకాయలు కావాలంటే పచ్చిమిరపకాయలు, ఒట్టిమిరపకాయలు అంటే ఒట్టిమిరపకాయలు, అదే ఉంటుంది. తినేసి కలుద్దాం గైస్. ఓకే మళ్ళీ ఈ రోజున ఫిష్ క్లీన్ చేస్తున్నాడు అనమాట యాక్వేరియంలో. మళ్ళీ చిన్నడని ఇంట్లో నిన్న పెద్ద పడేయమన్నాడు, ఈరోజు ఈ చిన్నట్లే పడేసి అంటే వద్దులే అవి అమ్మొచ్చులే అంటున్నాడు. మళ్ళీ ఇవి చూడండి, ఇంత పెద్ద యాక్వేరియం, ఎంత మంచి యాక్వేరియం అని. ఇది భలే ఉంటుంది మా ఇంట్లో, ఇది అదే పడేసిండు. ఈరోజు మళ్ళీ చిన్న యాక్వేరియంలు ఇంట్లో చాలా ఉన్నాయి, అన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇది చూడండి, ఇది 2వ ట్యాంకు. ఇలాంటివి మొత్తం మళ్ళీ 3 ఉన్నాయన్నమాట. మొత్తం 4 ట్యాంకులు అయితే క్లీన్ చేయాలి. ఇది 2వది, దీని లోపల ఉన్నది మొత్తం అన్ని పడేయాలంట. ఒక్క సెకండ్. ఇది మళ్ళీ 3వది. దీని లోపల ఉండేది ఇట్లా అంటే చూడండి, మొత్తం అంతా వచ్చేసాయి, రాళ్ళు గీళ్ళు అన్నీ పెట్టుకుంటున్నాను. అబ్బాయి దగ్గర నమ్మకాన్ని పడే నీళ్ళన్నీ. ఒక సెకండ్ గైస్ పడేద్దాం. అయిపోయింది, పడేసిన. ఇంకా 2 ఉన్నాయి. ఇంకా లాస్ట్ది ఇదే. ఇది ఒక్కటి పడితే ఇంకా అన్నీ క్లీన్ చేయడమే. మళ్ళీ లోపలికి వెళ్ళి తోమాలు వేసి తోమగలుగుతాం గైస్. తోమేటప్పుడు చూపిస్తాం. ఓకే మీ అందరికి ఒక డౌట్ వచ్చింటుంది, ఇదంతా మాకెందుకు చూపిస్తాం రా ఇవన్నీ క్లీన్ చేసేటి ఇవన్నీ అని. ఎందుకురా అంటే నేను వచ్చిన పని వేరు. నేను వచ్చిన పని ఏం పని? డ్రైవింగ్ పని. నేను చేస్తున్న పని అన్ని పనులు చేస్తున్నా, అలా ఉంటుంది. జాగ్రత్త పడతారని ముందుగానే. ఇప్పుడు మళ్ళీ ఈ యాక్వేరియం అన్నీ కడగాలి. చూపించండి ఎట్లా కడగాలి. అన్నీ ఆనే పెట్టుకోండి నా సింక్ దగ్గరనే. ప్రజెంట్ అయితే ఈ 4 క్లీన్ చేయాలి. క్లీన్ చేసి కలుద్దాం. మొత్తానికి అయితే అయిపోయినాయి అనమాట. మొత్తం అన్నీ క్లీన్ చేసేసిన. 4 యాక్వేరియంలు, ఫిల్టర్లు, గిల్టర్లు, వైర్లు, గేర్లు అన్నీ క్లీన్ చేసేసిన అనమాట. ఇది మా ఫిష్ రూమ్.
జిమ్ రూమ్ ప్లస్ చెట్లు క్లీన్ చేసే పని అయిపోయింది. దిగలుద్దాం. ఐదులో పెట్టాలి, లోపల పెట్టాలి. అవి ఎత్తుకునేయండి. మా బాబా వాళ్ళు దానికి చిన్న పడుతున్నాయి. ఇవన్నీ చూడండి, రకరకాల చెట్లు, పిచ్చ కాస్ట్ అనమాట ఇవన్నీ. దీంట్లో లోపల చూడండి పర్సంటేజ్ మొత్తం అన్ని చెక్ చేసుకుంటా చెట్లన్నీ బాగా చూసుకుంటాడు మా బాబా. ఆడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా అలా మొత్తం యాక్వేరియంలు మా బాబాయ్ ఇంట్లో మొత్తం రూమ్లు అన్నీ క్లీన్ చేసేసినాం అనమాట. కొత్త యాక్వేరియంలు వస్తున్నాయంట. అంటే మా బాబా వచ్చేసింది అంటే నేను అమ్మడమే కాదు, మా ఇంట్లో కూడా నేను మంచి పెట్టుకోవాలి కదా. ఆల్రెడీ మొత్తం 10-20 యాక్వేరియంలు చిన్న చిన్నవి తీసేసి ఇప్పుడు పెద్ద పెద్దవి పెడుతున్నాను అనమాట. యాక్వేరియంలు నీట్గా మంచిగా. కొన్ని యాక్వేరియంలు పడేస్తున్నాడు అవి. అంటే ఇప్పుడు ఆ గ్లాస్ ఉంది కదా, ఆడ పడేసినాం కదా మేము. ఆ గ్లాస్ వచ్చేసి లైక్ ఏంటంటే అది గ్యారంటీ కదనమాట. లైక్ ఏంటంటే దాని మీద అంత స్క్రాచెస్ వస్తుంటాయి. లైక్ ఇది అంత ఫిష్లు తినేసి అంత వైట్ స్టోన్స్ లాగా అంత గలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు తెచ్చినట్టు ఏంటంటే గ్యారంటీ అనమాట. లైక్ అంటే ఫిల్టర్ లెక్క అవి క్లీన్ అవుతూ ఉంటాయి మంచిగా నీట్గా. సో అలాంటివి. సో ఆ పని అంతా అయిపోయింది. ఇప్పుడే మా పని వచ్చుకున్న ఫుడ్ అయితే ఇచ్చింది నాకు నైట్కి. ఇది చూడండి, నైట్కి మనకు ఇచ్చిన ఫుడ్ ఏంటంటే 3 బర్గర్లు, పిజ్జా ముక్కలు, 2 చికెన్ ముక్కలు, మైనీసు అండ్ అందరూ మౌంటైన్ డ్యూ, ఒకటి కూల్ డ్రింకు. ఇది వాళ్ళు మన నైట్ ఫుడ్. తినేసి కలుద్దాం. అంటే లైట్గా తింటాం, ఆకలి కూడా లేదు మంచిగా. ఆల్రెడీ మజ్జిగ ఒక గ్లాస్ తాగిన అనమాట. ప్రజెంట్ కొంచెం తిన్నామంతే. కాలుతుంది గైస్. సరే తినేసి కలుద్దాం. ఇప్పుడైతే రాత్రి టైం 11 అవుతుంది. మా కోడి పైకి వేసిండు, కింద నీళ్ళు కాడుతున్నాయి అంటే పైన 7 నీళ్ళు లీకేజ్ మేము చూడుకుంటాడు. వీడు చూస్తే 7 లీకేజ్ చూడండి పైపులు. ఆడేమో నీళ్ళ తడింది, అది యాడ్ నుంచి వస్తున్నాయి ఎవరు తెలుసు. అంతే కదా చూడండి. మళ్ళీ ఏమన్నట్టు ఎగిరితే మళ్ళీ నా మీదకి వచ్చి పడతాడు. కింద నీళ్ళు ఏమో కాడుతున్నాయి. ఇదంతా మా కోవిడింట్లో చూడండి మొత్తం రిపేర్లు ఉంటాయి. ఒక సెకండ్ పోవాలి, కిందకి వెళ్ళి చెప్పేస్తాం. మళ్ళీ రావడం లేదని చెప్పేస్తాడు. చూసారు కదా ఈరోజు వీడియో, ఇలాగైతే గడిచిపోయింది. మీకు ఇద్దరు అనిపించి తప్పకుండా కమెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు డే 13 వీడియో అయితే కలుద్దాం. మీరైతే తప్పకుండా కమెంట్ చేయండి అబ్బా ప్లీజ్. ఎందుకంటే మీరు కమెంట్ చేస్తే ఇంకా కొద్దిమందికి వెళ్తుంది అనమాట వీడియో. తప్పకుండా కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.